అందరికీ నమస్కారం. నా పేరు దొంగ శివప్రసాద్, పాలకొండ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్, జనసేన పార్టీ. మనం చాలా మట్టుకు చూస్తున్నాం యూట్యూబ్లో జోసెఫ్ రావణ్. పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చాలా ఎక్కువగా చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరుని భరించలేక ఆయన అభివృద్ధి చేస్తుంది, ఆయన చెవినికుండా ఆపడానికి ఒక దళిత వాళ్ళని వాడుకుంటున్నారు ప్రభుత్వం. ఈరోజు దళిత వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దళిత వాళ్ళకి మంచి మంచి పదవులు ఇచ్చారు, మంచి మంచి పొజిషన్లో పెట్టారు. ఈరోజు ఒక దళిత నాయకుడే ఈరోజు మాల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అలాగే ఎంతో మంది, నేను ఒక దళితుడిని కష్టపడ్డాం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ చేశారు. నిజంగా రావణ్ నీకు అడుగుతున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనితీరు నీకు కనిపించలేదా అని అడుగుతున్నా. నమస్కారం, నా పేరు ప్రశాంత్ కోరెడ్డి, జనసేన పార్టీ పాల్గొన్న ఈరోజు జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి ఒక రావణుడిలా, ఒక రాక్షసుడిలా ఈ రాష్ట్రంలో తయారయ్యాడు. ఎందుకంటే మా ఆరాధ్య దైవం డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసిన నోటు తిప్పల వాక్యులు సభ్య సమాజం ఆయన్ని విడిచిపెట్టదు. ఎందుకంటే ఆయన కుటుంబాన్నే కాకుండా హిందూ దేవాలయాలపైన, హిందూ దేవులపైన కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడడం సభ్య సమాజం అటువంటి వ్యక్తిని ఎప్పటికి కూడా క్షమించదు. ఈరోజు గౌరవ మా డిప్యూటీ సీఎం గారు ఏం అభివృద్ధి చేయలేదని మీరు ఈ విధంగా ఈ రాష్ట్రంలో అలజలు సృష్టిస్తున్నారు. ఒక అడవి తెలుబాటు ప్రకారంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ చేసినందుకు నువ్వు తిడుతున్నావా? లేదంటే ఉపాధి హామీ పనులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పని కల్పించడని నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నావా? లేదంటే రాష్ట్రంలో ఎటువంటి అన్యాయాలు జరిగినా, హిందూ దేవాలపై దాడులు జరిగినా ఓన్లీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారే స్పందిస్తున్నారని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి పూనుకున్నామని మేము అడుగుతున్నాం. ఈరోజే రావణ్ మీద స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొకరు ఎవరైనా సరే ఏమైనా దాడి చేసే మాటలు మాట్లాడినా సరే, ఇంకో విధంగా మాట్లాడినా సరే వాళ్ళందరికీ కూడా ప్రకాష్ రాజ్తో సహా చెప్పుతో కొట్టినట్టు కొడతామని కూడా ఈ వీడియో ప్రకారంగా తెలియజేసుకుంటాం.